హలో డార్లింగ్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? అమ్ముతున్నారా? లేవండి, వర్షం వస్తుంది, బాగా చలి పెడుతుంది. చంద్రగప్పు ఏమవుతా బయటికి పాడుక సూపర్ కదా. ఎలా బాగుంది, వేడివేడిగా టిఫిన్ తిందామా? ఓ మై గాడ్, టైం ఇంకా అవ్వలేదు కదా. ఏడివే మీకోసం అయితే ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది. బట్ ఏంటనుకుంటున్నారా, తెలంగాణలోని విద్యార్థులకు ఒక మంచి గుడ్ న్యూస్ కాదు, రైతులకు ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే డబుల్ ధమాక్ ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట కాంగ్రెస్ ప్రభుత్వం. ఏంటంటే ఇక రుణమాఫీ ప్రక్రియ షురూ కావడం జరిగింది. ₹1,00,000 రుణంతో బాధపడుతున్నటువంటి రైతుల అకౌంట్లో టఫక్ ₹1,00,000 ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఈ నెల చివరిలోగా ₹1,00,000 రుణం ఎవరైతే ఉందో ఆ రైతుల అకౌంట్లో కూడా ₹1,00,000 జమ చేయడం జరుగుతుందంట. ఇక వచ్చే నెల 15వ తారీఖు లోపు బ్యాంకులో 2 లక్షలు రుణం ఉన్నటువంటి రైతుల ఖాతాలో ₹2,00,000 జమ చేయబోతున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. సో నిన్న జరిగినటువంటి రాజ్భవన్ సభలోనంట డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ శాఖ మంత్రి అయిన తుమ్మల, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి బ్యాంకర్లతో, అధికారులతో చర్చలు జరిపారనమాట. సో మేము వేసేటువంటి డబ్బులు కేవలం రైతులకు ఒక రుణమాఫీ కింద మాత్రం యూజ్ చేయాలి, రైతులు ఆ విషయాలకు, ఈ నిధులకు, ఆ నిధులకు మళ్లించండి అని అన్నారనుకో, అస్సలు చేయొద్దంట, ఎటువంటి మళ్లింపులకు కూడా చేయొద్దంట. బట్ రుణమాఫీకి మాత్రమే ఆ డబ్బులను ఉపయోగించాలని చెప్పేసి బ్యాంకర్లకు కీలక ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. సో అదే విధంగా ఇక కొత్తగా క్రాప్ లోన్లు అడిగినా కూడా ఈ రైతుల భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు లోన్స్ మాత్రం కొత్తగా లోన్స్ శాంక్షన్ చేయాలని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ రుణాలను మాఫీ చేయడం, కొత్త లోన్లను ఇవ్వాలని చెప్పేసి డిప్యూటీ సీఎం గారు అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సో డబుల్ ధమాకా అబ్బా, విద్యార్థులకు కూడా ఉంటాం, మస్తుండు కదా ఇలాంటి ఖానా పీనా సోనా అంతే. నేనైతే తాగి తందనంటే అయ్యి హైదరాబాద్ వచ్చి జుట్టు పట్టుకొని లఫ్ వేసేస్తాడు. అందుకే గమ్ముగుండి బుద్ధి చదువుకొని మంచిగా జాబ్ తెచ్చుకుంటే బాగుంటుంది కదా. అబ్బా, మామూలు చలి కదరయ్యా, మామూలు వర్షం కదరయ్యా, చంపుతుంది అనమాట. సో అందుకే జర హైదరాబాద్లో ఉన్న గల్లీల పోరాలు జర జాగ్రత్తగా ఉండండి. ఓన్లీ ఎస్పెషల్ ఒక హైదరాబాదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఉన్నాయట జర. అందుకే ముడుచుకొని ఉండండి, ఓకేనా? కొంచెం ఇక అంతే ఓకేనా, జాగ్రత్తగా ఉండండి. ఇగో అప్పుడే చినుకులు పడుతూనే ఉన్నాయి, షురు అయినాయి. నా వీడియోలు చేయడానికి జర ఇబ్బందిగా ఉంది, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ టాటా, కలుద్దాం.